హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను వాకింగ్కి వెళ్ళొచ్చేసాను ఈరోజు సోమవారం. అయితే మేడ మీద అంటే విషు కదా నిన్న, అంటే ఆదివారం నాడు కేరళ వల్ల ఉగాది కదా. నాకు తెలిసి బీహార్ వాళ్ళు కూడా ఏదో పండగ ఉన్నట్టుంది. సో వాళ్ళు ఏవో పూజలు చేస్తున్నారు సూర్యుడికి, అందుకనే పైనుంచుని నేను వీడియో తీయలేదన్నమాట. నేను ఈరోజు వాకింగ్ చేస్తుంటుంటే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత సూర్యుడు వచ్చాడు, ప్లస్ కొంచెం సేపు ఎండలో కూడా వాకింగ్ చేశాను అని అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 minutes అలా వాకింగ్ చేశాను ఎండలో. సో ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా బాల్కనీలో కూడా 6:45 అలాగా ఫుల్ ఎండ వచ్చిందనమాట ఈరోజు. ఇంకా మామూలుగా వచ్చేస్తున్నాయి ఎండలో. ఏదో 3-4 రోజులు కొంచెం చల్లగా ఉందనుకున్నాం, కానీ ఎక్కడో వర్షాలు పడి ఇంక ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకో మొక్కలన్నీ మంచిగానే ఉన్నాయి, నీళ్ళు సరిగ్గా పోయట్లేదు మొక్కలకి, కొంచెం చల్లగా ఉంది కదా అని. ఇంక ఈరోజు అయితే మొత్తం నీళ్ళంతా చిలకరించాను అనమాట మొక్కల మీద. అలాగే ఇంకా రోజు పొద్దున్న సాయంత్రం కూడా పొయ్యాలి మొక్కలకి. ఎండ ఎక్కువ అయిపోయిందంటే ఇవి కూడా ఎండిపోతాయి కదా. ఇది పీస్ లిల్లీ మొక్క కదా, అయితే ఎండలో పెడుతుంటుంటే మంచిగా పోస్తున్నాయి పూలు, ఇంట్లోకి తీసుకెళ్తుంటుంటే మంచిగా పొయ్యట్లేదు. ఇంక అందుకనే దీన్ని ఎండలో ఉంచేసాను అనమాట. నీళ్ళు అయితే చాలా తాగుతుంది పాపం ఇది. మొక్కలు చూసుకోవడం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసము రాత్రి రాజ్మా అలాగే పప్పులు 3 రకాల పప్పులు నానబెట్టాను అనమాట. ఈరోజు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేశాను. సో అవి ఏం చేశాను ఏంటి అనేది వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకు కనుక నచ్చింది అని అంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియోస్లో నేను హోమ్ డెకర్, చిన్న చిన్న వంటలు, ఇంకా స్ట్రీట్ షాపింగ్స్, నా డైలీ రొటీన్ వ్లాగ్స్ ఇవన్నీ చూపిస్తానండి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయమని చెప్పండి. రాజ్మా అయితే కడిగేశాను, మా వదిన చెప్పింది, అలాగే నా నైబర్ కూడా చెప్పారనమాట రాజ్మా తినాలి అట్లీస్ట్ 2 daysకి ఒకసారి అని చెప్పి. ఇంక అందుకని చెప్పి రాజ్మా నానబెట్టాను అనమాట ఆదివారం సాయంత్రము. ఇంకా నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం నా ఇంట్లో నానబెట్టి నేను ఉడకబెడుతున్నాను అనమాట. బాగా మెత్తగా ఉడికిపోయినాయి. 5 whistles రానిచ్చేసాను. ఒక 3 whistles అన్నా వచ్చిండుంటే బాగుండేది అని అనుకున్నాను. తర్వాత ఇగో రాజ్మా నానబెట్టాను కదా, అందులో కొంచెం నీళ్ళు పోసి అలాగే కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను అనమాట. ఎక్కువ విజిల్స్ వచ్చేసినాయి, అదొకటే మిస్టేక్ అయ్యింది. ఒక పక్కన వంట కూడా చేసేస్తున్నాను. పప్పులు కూడా నానబెట్టాను అని అన్నాను కదా, అది ఇంకా మిక్సీ పట్టలేదు, పక్కన పెట్టాను. ఈరోజు చారు కాస్తున్నాను, ఆల్రెడీ ఫ్రై చేసేసాను, ఇంకా చారు కాస్తున్నాను అనమాట. బేసిక్గా మా చారు కొంచెం తీయగా ఉంటుంది, నాకు కూడా అలాగే ఇష్టము. టమాటా చారు, మిరియాల చారు అయినా చిన్నప్పుడైతే తెలియదు నాకు, అంటిల్ అన్లెస్ హైదరాబాద్ వచ్చేంత వరకు నాకు ఓన్లీ చింతపండు చారు, అది కూడా మా అమ్మ పెట్టే చారు అంటే చాలా ఇష్టము. పప్పుచారు, మామిడికాయ పప్పుచారు, ఇంకా బచ్చల కూర పప్పు, మాగాయ పచ్చడి, ఇలాంటివంటే నాకు పలికి ఇష్టం. వంట చేస్తూ ఉన్నాను, ఈ లోపల ఆంటీ వచ్చేసింది. ఆంటీ గిన్నెలు కడుగుతుందనమాట. ఇంకా తన గిన్నెలు కడగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇల్లు శుభ్రం అయిపోయిన తర్వాత మ్యాట్స్ అన్నీ వేసి ఎక్కడవక్కడ సర్దుకుంటాను అనమాట. ఎందుకో పిలిచిందని వెళ్ళాను, ఆంటీ దేనికోసమో పిలిచింది గుర్తులేదు, ఎందుకో పిలిచిందని వెళ్ళాను. ఇంకా ఏదో చెప్పేసి వచ్చాను అనమాట. ఇంకా ఫైనల్గా కార్పెట్ అవన్నీ తీసుకుని తుడుచుకుంటారా మీరు అని చాలామంది అడుగుతున్నారండి నన్ను. అవునండి, కార్పెట్తో సహా మేము డోర్ మ్యాట్స్ అన్నీ బయట కొట్టుకుంటామన్నమాట. అంటే దుమ్ము బయట దులుపుకొని అప్పుడు మళ్ళీ క్లీన్ అయిపోయిన తర్వాత తెచ్చి యాజ్ యూజువల్గా వాటి ప్లేస్లో అవి పెట్టుకుంటామన్నమాట. ఇలాగా చాలా ఇయర్స్ నుంచి అలవాటు. యాక్చువల్గా నేను కార్పెట్ కూడా కరోనా టైం అప్పటి నుంచి వేయడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు కార్పెట్ అయితే లేదు, సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం మంచి క్వాలిటీ కాదండి నిజం చెప్పాలంటే. కార్పెట్ మీషోలో తీసుకున్నాను, బాగాలేదు. కొంచెం మంచి క్వాలిటీ కొనుక్కోవాలి, ఐకియాలో బాగుంటాయి కార్పెట్స్ అని అనుకుంటున్నాను. చూడాలి ఇంకా
చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ మాట కూడా. టేబుల్ రన్నర్, అదే సెంటర్ టేబుల్ ఉంది కదా దాని మీదకి రన్నర్, ఇలాంటివి కొంచెం కొనాలి అని అనుకుంటున్నాను. కొంచెం టైం పడుతుందిలేండి. మనం ఏది కొనాలి అని అనుకున్న బడ్జెట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా, డబ్బులు ఇన్వాల్వ్ అవ్వందే ఏది ఉండదు. వంటగదిలో కూడా కొంచెం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. రాజ్మా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. నేను ఒకసారి మా ఆఫీస్లో సింగ్స్ ఉంటారనమాట, వాళ్ళు తీసుకొని వచ్చారు రాజ్మా కర్రీ. అప్పుడు ఒక్కసారి తిన్నాను. వాళ్ళు నిజం చెప్తున్నా, అసలు ఇంత మెత్తగా కూడా వండుకోలేదు తెలుసా కర్రీని వాళ్ళు. నేను దానికంటే మెత్తగా చేస్తాను అనమాట, అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను వాళ్ళది. ఈసారి నుంచి ఉడకబెడితే కొంచెం జాగ్రత్తగా ఉడకబెట్టాలి అని అయితే అనుకున్నాను. ఎందుకంటే నాది కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. మొన్న ఉడకబెట్టాను కానీ అది బాగానే ఉడకబెట్టాను, కానీ ఈసారి ఎక్కువ విజిల్స్ వచ్చేసినాయి అని అనిపించింది. మోరోవర్ జంబో మీద పెట్టాను అనమాట. జంబో అంటే గ్యాస్ స్టవ్ సైజ్ అండి, పెద్ద బర్నర్ మీద పెట్టాను. దాని మీద పెట్టి 5 విజిల్స్ రానిచ్చాను, అందుకని కూడా ఆలోచించాను. అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని అన్నాను కదా, ఒక పక్కన రాజ్మా నానబెట్టాను, ఇంకొక పక్కన కూడా ఈ పప్పులతో నేను ఎప్పుడు వేసే దోశ వేస్తున్నాను అనమాట. ఒక 3 స్పూన్స్ 3 గరిటెల పిండితో ఇలా వేసి ఒక గుప్పుడు రాజ్మా తిన్నాను అనమాట. చాలా అంటే చాలా మంచి ఫుడ్ కదండి, నిజం చెప్తున్నాను. నేను ఇదివరకు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, చాలా ఇయర్స్ అయింది. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ నాకు ఆకలి వేయదు అనే ఫీలింగ్ అనమాట. అలాంటిది బ్రేక్ఫాస్ట్ కూడా లిమిటెడ్గా తీసుకుని, లంచ్ కూడా లిమిటెడ్గా తీసుకుని, ఆ తర్వాత డిన్నర్ కూడా లిమిటెడ్గా తీసుకుంటుంటే కొంచెం బాడీ కూడా తేలిగ్గా ఉంటుంది. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, ఎండాకాలం మ్యాక్సిమం చాలామంది సన్నగా అవుతారు కదండి. అది మైట్ బీ అన్నం తినకుండా నీళ్ళు ఎక్కువ తాగుతాం వల్లనన్నా అవ్వచ్చు, లేదు అని అంటే కొంచెం పని చేసినా కొంచెం నడిచినా ఎక్కువ చెమటలు పడతాయి కదా, మేబీ ఆ చెమటల వల్లన్నా కొంచెం సన్నగా అయిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎండాకాలంలో అయితే సన్నగా అవుతాము. మా చిన్నప్పుడైతే మా అమ్మ ఎండాకాలంలో సెలవులు ఉంటాయి కదా, ఆ సెలవులకి 2 జల్లేసి రిబ్బన్లు పెట్టి కట్టేదన్నమాట. అలా కడితే జుట్టు పెరుగుతుందని చెప్పేది. మేమైతే నిజం అనుకునేదాన్ని. నేనైతే ఏమన్నా పెళ్ళిళ్ళు అయితే ఏప్రిల్ మేలో ఎక్కువ పెళ్ళిళ్ళు ఉండేవి కదా, ఇప్పుడైతే లేవంటండి. ఎప్పుడు పెళ్ళిళ్ళు అయినా కానీ తలస్నానం చేసి మంచిగా జడేసుకుని మంచిగా పువ్వులు పెట్టుకునేదన్నమాట. అప్పుడు అబ్బా నా జుట్టు పెద్దదైపోయిందనే ఫీలింగ్ ఉండేదన్నమాట. ఈరోజు సోమవారం కదండి, ఆదివారం రోజున ఉర్లీస్ అన్నీ డెకర్ చేసేసాను అని చెప్పేసి అన్నాను కదా, అలాగే కొన్ని మనీ ప్లాంట్స్ కూడా ఇరిచి కొన్ని స్టెమ్స్ మట్టిలో పెట్టాను కదా, అదే మీకు చూపిస్తున్నాను. ముగ్గు అయితే ఈరోజు ఇలా వేసానండి. ఈరోజు పొద్దున్న కూడా చల్లగానే ఉంది, కొంచెం అదేంటో తెలియదు కానీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వేడిగా అనిపించింది అనమాట. నేను లాస్ట్లో ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. మీకు కనుక నచ్చిందా హారం, నచ్చితే నేను ఎక్కడ చూశాను అనేది మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకో ముగ్గు అయితే ఇది వేసానండి. ఇంట్లో అయితే ఇలా ఉంది. బ్యాగ్, లంచ్ బ్యాగ్ అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఈ వీడియో షూట్ చేశాను అనమాట. యాక్చువల్గా చిన్న చిన్న కొమ్మలు పెట్టాను కదా మనీ ప్లాంట్, అవి ఫ్రెష్గానే ఉన్నాయి, వడిలిపోకుండా లేవన్నమాట. వడిలిపోయి ఉంటే ఇంకా మళ్ళీ చచ్చిపోతాయి అనే ఫీలింగ్ నాకు. సో ఇవి ఫ్రెష్గానే ఉన్నాయి అని చెప్పి ఇంకా బతికేసినీలే అని అనుకున్నాను. చాలా మంచిగా అనిపించింది నాకైతే, మంచిగానే పెట్టానులే. ఇవి ఏం చేశానంటే కొంచెం లోపలికి గుచ్చాను అనమాట. మనకి అక్కడ కనుపులు ఉంటాయి కదా మనీ ప్లాంట్కి, లోపలికి గుచ్చాను. అందుకని చెప్పేసి బతికినాయి అని అనుకుంటున్నాను నేను. టైం అయితే ఆల్మోస్ట్ 8:45 అలాగ అయిపోయిందండి. యాక్చువల్గా ఇది కార్నర్ ర్యాక్ పెప్పర్ ఫ్రైలో తీసుకున్నాను నేను. ఈ ఇంటికి వచ్చిన కొత్తలో తీసుకున్నాను అనమాట. 850 ఎంతో పడింది మ్యాంగో వుడ్. ఇది బిగించడానికి నాకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పట్టింది, ఎందుకంటే అప్పటి నుంచి ఎవ్వరు రాలేదు. చిన్న పనికి ఎవ్వరు రాము అనే చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మేము మెస్ డోర్ పెట్టించుకున్నామో అప్పుడు ఇంకా అన్ని పనులు చేపించుకున్నాం అనమాట. ఇది
ఇంకా తలుపులకి మ్యాగ్నెట్స్ ఇలాంటివన్నీ పెట్టించుకున్నాం అనమాట. చిన్న చిన్న పనులకి ఎవ్వరూ రావట్లేదండి బాబు ఇదివరకులాగా. మోరోవర్ ఒకవేళ చిన్న పనికి రమ్మన్నా కానీ వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. అందుకనే కొంచెం 4-5 పనులు పెండింగ్ పెట్టుకుని ఒకటేసారి పిలవాలి అని డిసైడ్ అయ్యాను నేనైతే. ఇల్లు అయితే ఇలా ఉందండి, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంట్లో ఎంతసేపు ఉన్నా ఎంతసేపు చూసుకున్నా నాకైతే అసలు బోర్ అనేది ఉండదండి. నన్ను చాలామంది అడుగుతారు, నీకు ఇంట్లో బోర్ కొట్టదా అని. బోర్ ఎందుకు కొడుతుందండి? నేను అలా బోర్ కొట్టకుండా ఉండడానికి క్లీనింగ్ అని, మొక్కలను పెంచడం అని, ఆ క్లీనింగ్ అని, ఈ క్లీనింగ్ అని, పడుకోవడం అని ఇలా చేస్తూనే ఉంటానన్నమాట. ఇంకొకసారి అన్నీ చేసేసిన తర్వాత అలా చూసుకుంటూనే ఉంటానన్నమాట. బేసిక్గా డే టైంలో కూడా మాకు కొంచెం చీకటిగా ఉంటుంది అనమాట. నాకు అది ఇంకా ఇష్టం, చాలా బాగా అనిపిస్తుంది. ఎండాకాలం కూడా చీకటిగానే అనిపిస్తుంది. ఇంకా వింటర్లో ఇంకెంత చీకటిగా ఉంటుందో ఆలోచించండి. ఇంత పర్టికులర్గా చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఈ ఇంటికి వచ్చిన కొత్తలో తీసుకున్న సెల్ఫీ అనమాట. ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్నది. ఎంత బాగుందో కదా, అందుకే ఫ్రేమ్ తీసి పెట్టుకున్నాను అనమాట. కొండపల్లి బొమ్మను తెప్పించాను. ఈ ఇంటికి వచ్చిన కొత్తలో చాలా బొమ్మలు చెప్పాను కదండి ఇదివరకు కూడా, అన్నీ ఒకటేసారి కొన్నాయి కాదు, అప్పుడు కొన్ని అలాగా గుమి కూర్చాను అనమాట. బాగున్నాయి కదా, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఇదిగో ఇదే అనమాట. కొంచెం రాజ్మా, ఒక్కటే ఒక కట్టు, ఇది తినేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోవడమేనండి. ఇంకా మీకు నచ్చిందా ఆ వీడియో? నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.